హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. టెర్రస్ మీద పూల మొక్కలతో పాటు మనము ఫ్రూట్ ప్లాంట్స్ని కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. అందులో దానిమ్మ ప్లాంట్ అనేది ఇంకా ఈజీగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ అయితే సీడ్స్ ద్వారా వచ్చిందండి. మనం జ్యూస్ చేసుకుంటాం కదా, జ్యూస్ తీసిన తర్వాత పడేసిన గింజల నుంచి ఈ ప్లాంట్ వచ్చింది. చూడండి ఈ ప్లాంట్కి ఎంత పూత వచ్చిందో. ఈ ప్లాంట్ ఈజీగా గ్రో అవడమే కాకుండా మంచి ఫ్రూట్స్ కూడా ఇస్తుంటుంది. చూసారు కదా, కాయలు స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్లాంట్ని ఎలా గ్రో చేసుకోవచ్చు, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, దీనికి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. దీని పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొన్ని పువ్వులు రాలిపోతున్నాయండి. దానిమ్మ చెట్టుకు ఎక్కువగా పూత రాలుతూ ఉంటుందండి. మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. కామన్గా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయండి. పోలినేషన్ జరిగిన తర్వాత మేల్ ఫ్లవర్స్ రాలిపోతాయి. ఈ ప్లాంట్ చిన్న పాట్లో ఉంటే నేను దీన్ని పెద్ద సైజు గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి. 18 ఇంచెస్ పొడవు, 12 ఇంచెస్ వెడల్పు గల గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. దీనికి సాయిల్ ఎలా కలుపుకున్నానంటే 60% గార్డెన్ సాయిల్, 20% శాండ్, 15% వర్మి కంపోస్ట్, 5% నీమ్ పౌడర్. మనం ఏ మొక్క వేసుకున్నా సరే సాయిల్లో తప్పనిసరిగా నీమ్ పౌడర్ని కలుపుకోవాలి. ఇది రూట్స్కి వచ్చే వైరస్ నుంచి కాపాడుతుంది. ఈ ప్లాంట్కి నేను 10 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటానండి. ఎక్కువ వాటర్ ఇచ్చినా ఇవి కాయలు ఉన్నాయి కదా రాలిపోతుంటాయి. మనం డైలీ ఎలా వాటరింగ్ చేస్తున్నామో అలాగే వాటికి చేయాలి. చూడండి ఈ గ్రో బ్యాగ్లో చిన్ని గడ్డి మొక్కలు వచ్చేసాయి కదా, వాటినన్నిటినీ మనం తీసేసి బలాన్ని అందించడానికి దీనికి ఏదైనా మనం ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ మెయింటెనెన్స్ తోటి మనం ఈ ప్లాంట్ని పెంచుకోవచ్చు. 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ వేస్తూ ఉండాలండి. అందుకోసం నేను పైన అంటే పాట్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ పైన 2 ఇంచెస్ వరకు మట్టిని తవ్వుకొని తీసేసుకోవాలి. పైన చిన్న పిచ్చి మొక్కలు ఉంటాయండి, ఆ గడ్డి మొక్కలను కూడా మనం తీసేయాలి. ఇందులో చూసారా కొన్ని పూలు రాలిపోయాయి. ఇలా రాలిపోతూనే ఉంటాయండి. దానిమ్మ చెట్టుకు ఎక్కువగా పూత రాలుతూ ఉంటుంది. సాయిల్ గట్టిపడిపోయి ఉంటే దాన్ని మనం కొంచెం ఇలా తవ్వుకొని 2 ఇంచెస్ వరకు వేస్ట్గా ఉన్న మట్టిని తీసేసుకోవాలి. ఫ్రూట్ ప్లాంట్స్కి సాయిల్ ఎక్కువ ఉండాలి అనుకుంటాం కదా, సాయిల్ ఎంత ఉందని కాదండి. ఇక్కడ సాయిల్ తక్కువ ఉన్నా సరే మనం ఇచ్చే పోషకాలని బట్టి ఉంటుంది. మనం దానికి కావలసిన ఫెర్టిలైజర్ని అందిస్తూ ఉంటే చిన్న గ్రో బ్యాగ్లో కూడా పెద్ద మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇలా పైన ఉన్న మట్టిని గుల్లగా చేసుకొని ఇందులో వర్మి కంపోస్ట్ని వేసుకోవాలి. బోన్ మీల్ని కూడా మనం మధ్యలో వేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ వర్మి కంపోస్ట్ని వేస్తున్నాను. వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత కొంచెం మనం మట్టిలో కలిసేటట్టుగా ఇలా చేసుకోవాలి. ఫెర్టిలైజర్ వేసిన తర్వాత మొక్కకు కొన్ని నీళ్లు వేయాలి. ప్రస్తుతం ఇప్పుడు నేను దీనికి వాటర్ వేయట్లేదు, ఎందుకంటే డైలీ వర్షాలు పడుతున్నాయండి. మొక్క ఆల్రెడీ బాగా నానిపోయింది, అందుకోసం దీనికి ఇప్పుడు వాటర్ పోయట్లేదు. ఫ్రూట్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా 5 to 6 అవర్స్ సన్లైట్ ఉండాలి. దీన్ని కూడా అదేవిధంగా ఎండ తగిలే ప్రదేశంలోనే ఉంచాను.
చూసారు కదా, ఇవన్నీ కూడా మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ అండి. ఇవి వచ్చే కీటకాల ద్వారా పోలినేట్ అవుతాయి. కొన్ని పోలినేట్ జరగకపోతే మనం వాటికి ఇయర్ బడ్స్ తోటి పోలినేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఫిమేల్ ఫ్లవర్, ఇది కూడా ఫిమేలే. మనకు ఎలా ఐడెంటిఫికేషన్ అవుతుందంటే ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఎత్తుగా రౌండ్ షేప్లో కనిపిస్తుంది కదా, అది ఫిమేల్. ఇదైతే మేల్ అండి. మేల్ ఫ్లవర్కి పుప్పొడి అనేది లోపల ఉంటుంది. పైన చూడండి బెల్ షేప్లో, వి షేప్లో కనిపిస్తుంది కదా, బెల్ షేప్లో ఉంటుంది. ఇది మేల్ ఫ్లవర్. ఇది రైట్ సైడ్ ఉన్నది ఫిమేల్ ఫ్లవర్ అండి. కింద రౌండ్ షేప్లో కనిపిస్తుంది చూడండి, దీనికి తొడిమ దగ్గర. ఇదైతే సూదిగా ఉంది, షార్ప్గా. ఇది ఆల్రెడీ పోలినేట్ అయ్యిందండి, కాయలా మారుతుంది. ఇదిగోండి రౌండ్ షేప్. మనం ఇయర్ బడ్స్తో కూడా వీటికి పోలినేట్ చేయొచ్చండి. అంటే మేల్ ఫ్లవర్లో ఉన్న పుప్పొడి ఉంది కదా, దానికి ఇయర్ బడ్స్ తోటి టచ్ చేస్తే ఎల్లో కలర్లో పౌడర్ వస్తుందన్నమాట. అది పౌడర్లా ఉంటుంది. దాన్ని మనము ఫీమేల్ ఫ్లవర్లో టచ్ చేయాలి. అలా చేస్తే ఫ్లవర్స్ పోలినేట్ జరిగి కాయలుగా మారుతాయండి. మనం ఆ విధంగా చేయకుండా న్యాచురల్గానే ఇవన్నీ కూడా కాయలుగా మారిపోయాయి. చూసారు కదా. మొక్కలకు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ సరిగా అందాలంటే ఇక్కడ చూడండి, ఎండిపోయిన ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా కింద మొదల్లో, అలాంటి వాటిని కట్ చేసేసుకోవాలి. పైన కొమ్మల్లో ముడతలు పడిపోయిన ఆకులు ఉంటాయి కదా, వేస్ట్గా ఉన్నవి, వాటిని కూడా తీసి పడేస్తే సరైన విధంగా మొక్కకు బలం అందుతుందండి. లేకపోతే ఈ పిచ్చి పిచ్చి కొమ్మలు ఉంటాయి కదా, వాటి కోసం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. కొమ్మలన్నీ గాలికి ఊగకుండా మొదల్లో ఇలా తాడుతోటి గట్టిగా కట్టుకోవాలండి. ఎందుకంటే గాలి ఎక్కువగా వీసినప్పుడు పూలు రాలిపోతూ ఉంటాయి. చూడ్డానికి అందంగా కనిపించే ఈ ఫ్రూట్లో మన శరీరానికి కావాల్సిన అనేక పోషక విలువలు ఉంటాయండి. ఎగ్జాంపుల్కి పొటాషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫైబర్ లాంటి అనేకమైన పోషకాలు ఇందులో ఉంటాయి. రోజు ఒక పండు తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజు మనం తినడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన సమస్యల నుండి మనం బయటపడవచ్చు. రోజు ఒక దానిమ్మ పండు తింటే బ్లడ్లోని చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా బీపీని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్లో హిమోగ్లోబిన్ని పెంచుతుంది. అదేవిధంగా దంత సమస్యలు, చిగుళ్ళ నుండి రక్తం కారుట, వాపు, దుర్వాసనను తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు గల ఈ ఫ్రూట్ని మనం టెర్రస్ మీదే పండించుకోవచ్చండి ఈజీగా. పక్కనే చూడండి, ఇక్కడ మల్బరీ ఫ్రూట్ ఉంది. మల్బరీ ఫ్రూట్ ప్లాంట్, ఇది చెర్రీ ప్లాంట్ అండి. చూసారు కదా, దీనికి చెర్రీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇది మ్యాంగో ట్రీ అండి. పక్కనే ఇక్కడ వైట్ జామున్. ఇక్కడ చూడండి ఖర్బూజా. ఖర్బూజా క్రీపర్స్కి ఖర్బూజాస్ కూడా వచ్చేసాయి. చూశారు కదా, ఇది ఇంకా పెరుగుతుందండి. హార్వెస్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. మనం కిచెన్ వేస్ట్ మొక్కలకు వేసేస్తాం కదా, అందులోంచి గింజలు మొలకెత్తాయండి. ఆ సీడ్స్ నుంచి వచ్చినవే ఈ క్రీపర్స్. తీయడం ఇష్టం లేక అలాగే ఉంచేసాను. అవి నెమ్మదిగా గ్రో అయ్యి ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తున్నాయి. ఇంకా లోపల చూస్తే ఇంకా 2 ఉన్నాయండి. ఇదొకటి, దానికన్నా చిన్న సైజు. ఇంకొకటి ఎదర ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 3 కాయలు ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు
సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.